చూస్తుంటే నోరూరిపోతుంది. ఏంటి మటన్ ముక్కలు అనుకుంటున్నారా? కాదు, ఇది స్పెషల్, బీహార్ స్పెషల్. ఇది వచ్చి మనకు పరోర్ అంటారు. దీన్ని చేసుకున్న విధానం చూపిస్తాను. అసలుకి ఇది ఇలా చేసుకుని చపాతీలో తింటే ఎంత బాగుంటుంది అంటే అసలుకి మటన్ కూడా పనిచేయదు దీని కింద. చేసుకునే విధానం పదార్థాలు: పరోల్, టమాటాలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర. దీన్ని ఇలా కొంచెం అటు ఇటు కోసి, సేమ్ ఇది దోసకాయలా ఉంటాయి, చిన్న దోసకాయలు అంటే అలానే ఉంటాయి చూడండి, కానీ అవి కావు. దీన్ని పరోర్ అంటారు. ఇది ఇయర్లీ వన్ టైం మాత్రం దొరుకుతుంది. ఇక్కడ మనకు చాలా తక్కువ పండిస్తారు. ఇంకా ఇక్కడ మన సైడ్ వాళ్ళు చాలా తక్కువ తింటారు. సో దీని గురించి చాలామందికి తెలియదు. ఇది ఇలా మనం దోసకాయలాగా ఉంటాయి. దీనిపైనుంచి ఇలా చెక్కు తీసుకొని కడాయిలో వేసి కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి ఒక 2-3 మినిట్స్ కొంచెం అలా ఉండనివ్వాలి. వేడికి కొంచెం మెత్తగా అయ్యేటట్లు ఒక 5 మినిట్స్ లోపు. ఆ లోపు మనము ఈ ఉల్లిగడ్డను, టమాటా, దాంట్లో కొంచెం మనం అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకొని మంచిగా మిక్స్కి వేసుకోవాలి. మొత్తం పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా. అందులో కొంచెం అంతా మనం అల్లం వెల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఇంకా మంచిగా మెత్తగా మిక్స్ చేసినాక ఆ లోపు ఇవి మనకు కొంచెం ఉడికినట్లయితే దాంట్లో మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా పేస్ట్ వేసుకున్న దాంట్లో కొంచెం పసుపు, మిర్చి పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. దాంట్లో కొంచెం మనం ఆయిల్ పోసుకొని ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. మంచిగా ఈ పచ్చి స్మెల్ పోయేంత వరకల్లా బాగా ఆలోపు మనం ఏం చేయాలంటే ఉడకబెట్టుకున్న దీంట్లోని మధ్యలో గింజలు ఉంటాయి. గింజలు ఎలా ఉంటాయి అంటే ఈ గింజలు ఒక బొంత కాకరకాయ అంటారు కదా, బొంత కాకరకాయ టైప్ ఉంటుంది. ఆ గింజలు తీసి ఉడికే దాంట్లో వేసేసుకోవాలి, వేస్ట్ చేయకుండా. గింజలు బాగుంటాయి, మంచి స్పైసీగా ఉంటాయి, కుట్టుకోవడానికి బాగుంటాయి. ఆ లోపు మనం పిండి రెడీ చేసుకుందాం. పక్కన ఉడికేలోపు పిండి నానబెట్టుకొని పక్కన ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే చపాతీ చాలా ఈ మసాలా మొత్తం ఈ విధంగా దగ్గరికి రావాలి. మొత్తం మంచిగా ఇది చేసుకొని దగ్గరికి వచ్చిన మసాలాలను మనం ముందుగా ఇది కట్ చేసుకొని మధ్యలో నుంచి తీసేసిన దాంట్లో ఈ విధంగా నింపేసుకోవాలి. మంచిగా ఇలా అన్నీ రెడీ చేసుకొని మంచిగా మళ్ళీ ఒక దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. చాలా అవసరం లేదు, నార్మల్గానే దాంట్లో కొంచెం పోపితులు వేసుకోవాలి. ఎక్కువ కూడా వేసుకోని అవసరం లేదు. చాలా తక్కువ ఆయిల్తో ఇది డీప్ ఫ్రై అవుతుంది. చాలా తక్కువ ఆయిల్ మనకి ఇందులో యూజ్ వస్తుంది. ఒక 2 టీ స్పూన్స్ అయితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా దీంట్లోని మొత్తానికి మనం రెడీ చేసి పెట్టుకున్న దాన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చిన్నగా మంట పెట్టుకొని దాన్ని లైట్గా అటు ఇటు ఎక్కువ దాన్ని కదిపితే ఏమైందంటే అవన్నీ ఇట్లా విడిపోతాయి, ఆ మసాలా అనేది బయటికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా లైట్గా చిన్నగా మెల్లగా ఈ విధంగా చేసుకోవాలి. అంతే, చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అసలుకి. ఇంకా మనం అది పక్కన చిన్నగా చేసి పెట్టుకొని ఆ లోపు చపాతీ రెడీ చేసుకోవచ్చు. చిన్నగా పెట్టేసుకోవాలి, పెద్దగా పెట్టుకుంటే మొత్తం మాడిపోతుంది. అలా మాడిపోతే టేస్ట్ బాగుంటుంది. మనకు దూరగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇది చేసుకోవాలి. అప్పుడే మంచిగా ఉంటుంది. మాడిపోయింది అనుకో, మాడిపోయిన స్మెల్ వస్తుంది, టేస్ట్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. దీన్ని పరోల్ భర్త అంటారు. దీన్ని మామూలుగా అయితే భర్త అంటారు. అంటే బీహార్ స్టైల్ ఇది. చపాతీలో తింటే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ స్టైల్ ఎవరికైనా తెలిస్తే మాత్రం కంపల్సరీ, ఇది తెలుగులో ఏమంటారు కామెంట్ కంపల్సరీ చేయండి. ఇలా చపాతీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా చపాతీ వస్తుంది. చాలామంది ఆశీర్వాదం మాత్రమే ఇలా వస్తుంది అనుకుంటారు, కానీ నార్మల్ కూడా చపాతీలో నానబెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని చేసుకోవాలి, అంతే. చాలా తక్కువ టైంలో ఈ రెసిపీ అయితే మనం రెడీ చేసుకోవచ్చు. వేడి చపాతీలు అది పెట్టుకొని తింటే అసలుకి మాటలా చెప్పలేము. ఈ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ నా ఛానల్ ఫాలో చేసుకోండి. మళ్ళీ మీతో